ప్రాచీన కాలంలోనే మెసపటోనియన్లు, ఈజిప్షియన్లు విశ్వాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. గ్రీకుల నాటికి అది మరింత అభివృద్ధి చెందింది. ఇలాంటి టైంలో శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనాన్ని ప్రారంభిస్తే నికోలస్ కోపర్నికస్, జోనస్ క్లెప్పర్, గెలిలియో అండ్ గెలీలీ, సర్ ఐజాక్ న్యూటన్ వంటి వారు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది వేశారు. ఇక విశ్వం అనంతమైనది. అందులో జరిగే ప్రతి సంఘటన ఓ అద్భుతం. అనంత విశ్వం నక్షత్రాలు, నెబ్యులాలు, శూన్యప్రదేశాల సమూహం. మన సౌర వ్యవస్థలో సూర్యుడు ఓ నక్షత్రం. సూర్యుడు కేంద్ర స్థానంలో ఉంటూ దాని చుట్టూ పరిభ్రమించే 8 గ్రహాలు, పదుల సంఖ్యలో ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఉల్కలు, అంతర గ్రహ ధూళి వంటి అనేక ఖగోళ వస్తువుల సముదాయమే సౌర కుటుంబం. ఈ కుటుంబంలోని సూర్యుని చుట్టూ తీగ వృత్తాకార కక్షలో పరిభ్రమించే దుమ్ము, ధూళి కణాలు, వాయువులతో ఏర్పడి ఉన్న ఖగోళ వస్తువులే తోకచుక్కలు. వినీల ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం సర్వసాధారణమే. ఇవి భూమికి సమీపంగా వచ్చినప్పుడు సూర్యకాంతి వాటిపై పడి ప్రకాశిస్తాయి. అయితే ఈ నెల 28న తెల్లవారుజామున శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అత్యంత అరుదైన తోకచుక్క ఆకాశంలో కనువిందు చేయనుందని ఖగోళ పరిశోధకులు వెల్లడించారు. ఇది దాదాపు 80,000 సంవత్సరాల కిందట మన పూర్వీకులు చూసిన ఓ తోకచుక్క మళ్ళీ ఇప్పుడు దర్శనం ఇవ్వబోతుందని వారు తెలిపారు. ఓకే, అప్పట్లో సూర్యుడికి దగ్గర వచ్చిన ఈ ఖగోళ వస్తువును కోమెట్ C/2023Aగా వ్యవహరిస్తున్నారు. షుషిచాన్ అట్లస్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి సమీపంగా రానుందని శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశిస్తుందని పరిశోధకులు చెప్పారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ తోకచుక్కను ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే నేరుగా మన కళ్ళతో చూడొచ్చని తెలిపారు. బైనాకులతో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు అన్నమాట. మన జీవితకాలంలో అత్యంత అరుదుగా వచ్చే ఈ అద్భుతమని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న న్యాసా ఓమగామి మ్యాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్క వీడియో టైమ్స్లాప్ వీడియోలో బంధించి పంపారు. సెప్టెంబర్ 20న కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ 10న కూడా మరోసారి కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. సో మీరు మిస్ అవ్వకుండా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ మిస్ అయితే మనం చూడలేం కాబట్టి. ఓకే, చూడండి, ఎంజాయ్ పాండవ్. If you like this video, please subscribe to our channel. Thank you. Jai Hind.